ఇక మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి సారు శుక్రవారం నాడు నాగర్ కర్నూలు జిల్లాలను అయితే పర్యటన గట్టిగానే చేసిండు. ఇక ఢిల్లీ పర్యటన తర్వాత సీదాగా ఈ పర్యటన అని చెప్పాలి. ఇక కొల్లాపూరు మండలము జడపూలు గ్రామంలల్లా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ బడికి శంకుస్థాపన చేసిండు. ఇక ఈ సందర్భంగా శానే ముచ్చట్లు మాట్లాడిండు సాబాల. మరి ఇలా ప్రధానంగా ఏం మాట్లాడిండు అయ్యా మన రేవంత్ రెడ్డి సార్ అంటే 2034 దానకా ఈ పాలమూరు బిడ్డనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు, పాలమూరు గడ్డకెంచి ప్రభుత్వాన్ని నడిపిస్తాడు అనుకుంటా రేవంత్ రెడ్డి సారు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో పెద్ద దుమారానికి దారితీసినాయి. సరే బయట దుమారానికి దారితీసుడు పతిపచ్చాలు పక్కనోళ్ళు మనం అంటే వడనోళ్ళు అనుడు అనేది కామన్. కాకపోతే ఇప్పుడు స్వయంగా సొంత పాటోళ్ళు కుద్దు ముక్కులు మూతులు ఇరవబట్టిల్లు రేవంత్ రెడ్డి సార్ అన్న మాటలల్లా. ఇక కొంతమంది ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చుకుంటా పోస్టులు పెట్టుకుంటా కౌంటర్లు ఇచ్చుకుంటా మాట్లాడితే కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళే లోపల చెవులు కొరుక్కునుడు చేతులు విసుకునుడు చేస్తున్నారట. ఏంది ఏమనుకుంటా అండి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సభల కాడికి పోయి నేను ముఖ్యమంత్రిని 10 ఏళ్ల దాకా ఉంటాను అట్లా ఎట్లా అనౌన్సింగ్ చేస్తాడు? ఏ కాంగ్రెస్ పార్టీ ఈయన వెక్కిండా అని ఇట్లా ఎవరికి తోచినట్టు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్నటువంటి తలబండిన కురవృద్ధులు లాంటి ఉన్నటువంటి భీష్మాచారులు లాంటి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నటువంటి పెద్ద తలబండిన లీడర్లు అంటున్నారట. ఇక ఈ ముచ్చట్లనే రేవంత్ రెడ్డి సార్ అన్న మాటల మీద మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఒక ట్వీట్ చేసుకుంటా చీను మస్తు కోపానికి అక్కినట్టే కనపడ్డాడు. ఇప్పుడు ఆ ట్వీట్ కూడా మస్తు వైరల్ అవుతున్నది. ఏంది రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిని ప్రకటించుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఇది విధానాలకు చాలా విరుద్ధం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లా అధిష్టానం ఆదేశాల ప్రకారమే ప్రజాస్వామ్య బద్దంగా సీఎం ఎంపిక అవుతాడు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చే ప్రయత్నాలను నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరంటే సహించరు అనుకుంటా వ్యాఖ్యలు చేసుకుంటా వచ్చిండు గట్టిగానే. ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డి సార్ అన్న మాటల మీద గట్టిగానే గొల్లెల సప్పుళ్ళు అయితే అవుతున్నాయి. ఏదేమైనా ఇది ఒక కొత్త ట్రెండ్ అనే చెప్పాలి రాజకీయంలలో. ఎందుకంటే మన రాజకీయ పార్టీలలో అవతల పార్టీ పక్క పంటున్నోళ్ళు ఎవరెవరో వేరే పార్టీలకించి మన మీద బురద తల్లే ప్రయత్నం చేస్తే మనం వాటిని తిప్పికొట్టాలా గానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏందయ్యా అంటే వాళ్ళ పార్టీలలో ఉన్న వాళ్ళ లీడర్లకే ఒకరికొకరికి పొసకగా మైకుల ముందరకు వచ్చి తొడలు కొట్టి జబ్బలు చేసి ఛాలెంజింగులు చేసే మాట మాత్రం ఇది కొత్త ట్రెండింగ్ అంటున్నారు రాజకీయంలో. అగో గట్టెట్లనయ్యానంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఫ్యామిలీ పంచాయతీలు అంటే కవితక్కకు కేటీఆర్ సార్ కు కావచ్చు, లేకపోతే బీజేపీలో బండి సంజయ్ కి ఈటల రాజేందర్ సార్ కావచ్చు, ఇక ఇప్పుడు కాంగ్రెస్ లా రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి సార్లే కావచ్చు. ఏదేమైనా కూడా ఒక్క పార్టీలు ఉన్న వాళ్ళ నాయకులే జబ్బలు దర్చుకొని తొడలు కొట్టుకొని మీసాలు తిప్పి ఛాలెంజ్లు ఇసురుకునే పరిస్థితి ఏర్పడ్డదయ్యా ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ లా.